హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 29 మరియు 30 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, భారతదేశం నుండి తొలిసారిగా ది ఎర్త్ ప్రైజ్ 2026 గ్లోబల్ విజేతగా నిలిచిన విద్యార్థుల బృందం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ప్లాస్టిక్ అండి. తాగునీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తొలగించేందుకు పూర్తిగా సహజ సిద్ధమైన మరియు జీవ విఘటనకు లోబడే పరిష్కారంగా ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారండి. ఈ పదార్థంలో పారేసిన చింతపండు గింజల పొడి రూపాన్ని ఉపయోగించారండి. ఈ బృందంలో 16 ఏళ్ల వివాన్ చావ్ చారియా, హరియానా అగర్వాల్ మరియు అవ్యానా మెహతా సభ్యులుగా ఉన్నారండి. ఈ విజేతలను జెనీవాలో జరిగిన గ్లోబల్ అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారండి. సో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం నుండి తొలిసారిగా ది ఎర్త్ ప్రైజ్ 2026 గ్లోబల్ విజేతగా నిలిచిన విద్యార్థుల బృందం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్లాస్టిక్ అండి. అయితే తాగునీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తొలగించేందుకు పూర్తిగా సహజ సిద్ధమైన మరియు జీవ విఘటనకు లోబడే పరిష్కారంగా ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారండి. అయితే ఇందులో ఏం ఉపయోగించారంటే పారేసిన చింతపండు గింజల పొడి రూపాన్ని ఉపయోగించారండి. అయితే ఈ బృందంలో ఉన్న సభ్యులు ఎవరంటే 16 ఏళ్ల వివాన్ చావ్ చారియా, హరియానా అగర్వాల్ మరియు అవ్యానా మెహతా సభ్యులుగా ఉన్నారండి. అయితే ఈ విజేతలను జెనీవాలో జరిగే గ్లోబల్ అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2026 మే 29 నుండి భారత నౌకాదళం ఇండియన్ నేవీ యొక్క 48వ వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ అండి. ఈ బాధ్యతలో ఆయన వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయాన్ స్థానాన్ని భర్తీ చేశారండి. 2022లో ఆయనకు అతి విశిష్ట సేవా పథకం లభించిందండి. అలాగే 2026లో పరమ విశిష్ట సేవా పథకంలో కూడా ఆయన సత్కరించబడ్డారండి. సో క్వశ్చన్ ఏంటంటే, 2026 మే 29 నుండి భారత నౌకాదళం యొక్క 48వ వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ అండి. ఎవరి స్థానాన్ని రీప్లేస్ చేశారు అంటే వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయాన్ స్థానాన్ని భర్తీ చేశారండి. అయితే ఈయనకు 2022లో అతి విశిష్ట సేవా పథకం మరియు 2026లో పరమ విశిష్ట సేవా పథకంతో కూడా ఆయన సత్కరించబడ్డారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2026 సీజన్కు భారత్ నుండి తాజా మామిడి దిగుమతులను నిలిపివేసి దాదాపు 2 దశాబ్దాల నిరంతర మామిడి వాణిజ్యానికి ముగింపు పలికిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జపాన్ అండి. జీవ భద్రత మరియు పురుగుల నియంత్రణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారండి. భారత్ ప్రపంచంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. ఈ నిర్ణయం వల్ల అల్ఫెన్సో, కేసర్, లాంగ్రా మరియు బంగినపల్లి వంటి ప్రీమియం భారతీయ మామిడి రకాలపై ప్రభావం పడనుందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, 2026 సీజన్కు భారత్ నుండి తాజా మామిడి దిగుమతులను నిలిపివేసి దాదాపు 2 దశాబ్దాల నిరంతర మామిడి వాణిజ్యానికి ముగింపు పలికిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జపాన్ అండి. ఎందుకంటే జీవ భద్రత మరియు పురుగుల నియంత్రణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారండి. అయితే భారత్ ప్రపంచంలో అతిపెద్ద మామిడి ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. అయితే ఈ నిర్ణయం వల్ల ఆల్ఫెన్సో, కేసర్, లాంగ్రా మరియు బంగినపల్లి వంటి ప్రీమియం భారతీయ మామిడి రకాలపై ప్రభావం పడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ సైనిక ఆపరేషన్ యొక్క అపూర్వ విజయగాథలు మరియు సైనికుల వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక స్మారక గ్రంథాన్ని విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ అండి. ఈ గ్రంథాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నిర్మాణాత్మక మార్గదర్శకత్వంలో రూపొందించారండి. ఈ గ్రంథ ప్రచురణకు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారం అందించిందండి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ప్రధాన ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రారంభించబడిందండి. సో క్వశ్చన్ ఏంటంటే, రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ ఏ సైనిక ఆపరేషన్ యొక్క అపూర్వ విజయగాథలు మరియు సైనికుల వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక స్మారక గ్రంథాన్ని విడుదల చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ సింధూర్ అండి. అయితే ఈ గ్రంథాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరండి? జనరల్ అనిల్ చౌహాన్ నిర్మాణాత్మక మార్గదర్శకత్వంలో రూపొందించారండి. అయితే ఈ గ్రంథ ప్రచురణకు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారం అందించిందండి. అయితే ఈ ఆపరేషన్ ఎందుకు ప్రారంభించబడిందంటే కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ప్రధాన ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రారంభించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఉల్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ కార్యక్రమం కింద భారతదేశంలో 5వ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి సిక్కిం అండి. ఒక రాష్ట్రం
95% అక్షరాస్యతను దాటినప్పుడు దానిని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందండి. ఈ విధానంలో ప్రస్తుతం మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలుగా ఉన్నాయండి. లడాక్ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి మరియు ఏకైక కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందిందండి. సో గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే ఉల్లాస్ అంటే ఏంటండి ఫుల్ ఫామ్? అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ కార్యక్రమం కింద భారతదేశంలో 5వ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిక్కిం అండి. అయితే ఒక రాష్ట్రం ఎంత 95% అక్షరాస్యతను దాటినప్పుడు దానిని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వచిస్తుందండి. అయితే ఈ విధానంలో ప్రస్తుతం ఏమున్నాయండి? మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలుగా ఉన్నాయండి. అయితే లడాక్ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి మరియు ఏకైక కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 91 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ ఉర్దూ కవి మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్రకు పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 1999 అండి. ఆయన పూర్తి పేరు సయ్యద్ మహమ్మద్ బషీర్ అండి. 1999లోనే ఆయన కవితా సంకలనం ఆస్కు సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించిందండి. ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ అవార్డును 4 సార్లు పొందారండి. అలాగే తన పీహెచ్డీ పరిశోధన గ్రంథానికి బీహార్ అకాడమీ అవార్డు కూడా అందుకున్నారండి. సో క్వశ్చన్ ఏంటంటే ఇటీవల 91 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ ఉర్దూ కవి మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్రకు పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు లభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1999లో అండి. అయితే ఆయన పూర్తి పేరు ఏంటండి? సయ్యద్ మహమ్మద్ బషీర్ అండి. అయితే 1999లోనే ఆయన కవితా సంకలనం ఏదండి ఆస్కు సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించిందండి. ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ అవార్డులను 4 సార్లు పొందారండి. అలాగే తన పీహెచ్డీ పరిశోధన గ్రంథానికి బీహార్ అకాడమీ అవార్డు కూడా అందుకున్నారండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మహిళల స్వయం సహాయక సంఘాలు పూర్తిగా నిర్వహించే భారతదేశపు తొలి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ తెలంగాణ అండి. ఈ 1 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో ఉందండి. ఈ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముల్లు ప్రారంభించారండి. ఇది ఇందిరా మహిళా శక్తి పథకం కింద అభివృద్ధి చేయబడిందండి. గ్రామీణ మహిళలను ఆర్థిక వ్యవస్థలో స్వయం ఆధారిత వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే మహిళల స్వయం సహాయక సంఘాలు SHGS పూర్తిగా నిర్వహించే భారతదేశపు తొలి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ అండి. ఎంత అండి? 1 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో ఉందండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారండి. అయితే ఇది ఇందిరా మహిళా శక్తి పథకం కింద అభివృద్ధి చేయబడిందండి. గ్రామీణ మహిళలను ఆర్థిక వ్యవస్థలో స్వయం ఆధారిత వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచి స్తూపం నుండి భగవాన్ బుద్ధుని 2 ప్రధాన శిష్యులు సారిపుత్ర మరియు మొగ్గల్లాన పవిత్ర అవశేషాలను ప్రభుత్వ గౌరవాలతో ప్రజల దర్శనార్థం ఏ దేశానికి పంపిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంగోలియా అండి. సాంచి స్తూపం ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. సారిపుత్ర ధర్మజ్ఞానానికి ప్రతీకగా భావించబడే కుడివైపు ప్రధాన శిష్యుడండి. మొగ్గల్లాన లేదా మౌద్గల్యాయన ఆధ్యాత్మిక శక్తులను ప్రతీకగా భావించబడే ఎడమవైపు ప్రధాన శిష్యుడండి. చక్రవర్తి అశోకుడు మొదటి వీరి అస్థికలను తరలించి సాంచి స్తూప సముదాయంలో ప్రతిష్ఠించారండి. సో క్వశ్చన్ ఏంటంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచి స్తూపం నుండి భగవాన్ బుద్ధుని 2 ప్రధాన శిష్యులు ఎవరండి? సారిపుత్ర మరియు మొగ్గల్లాన పవిత్ర అవశేషాలను ప్రభుత్వ గౌరవాలతో ప్రజల దర్శనార్థం ఏ దేశానికి పంపిస్తున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంగోలియా అండి. అయితే ఈ సాంచి స్తూపం ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. అయితే ఈ సారిపుత్ర ధర్మజ్ఞానానికి ప్రతీకగా భావించబడే కుడివైపు ప్రధాన శిష్యుడండి. అయితే ఈ మొగ్గల్లాన లేదా మౌద్గల్యాయన ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీకగా భావించబడే ఎడమవైపు ప్రధాన శిష్యుడండి. అయితే చక్రవర్తి అశోకుడు మొదటి వీరి అస్థికలను తరలించి సాంచి స్తూప సముదాయంలో ప్రతిష్ఠించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో తొలిసారిగా ప్రజారోగ్య ప్రాధాన్యతగా ఏ వ్యాధిని గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ స్ట్రోక్ అండి. థీమ్ ఏంటంటే రీషేపింగ్ గోల్ హెల్త్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండి. గతంలో ఫ్యాటీ లివర్ వ్యాధిగా పిలువబడిన స్టియోటోటిక్ లివర్ డిసీజ్ను కూడా ప్రపంచ
అసంవ్యాధి వ్యాధుల కార్యక్రమంలో తొలిసారిగా అధికారికంగా గుర్తిస్తూ మరో ముఖ్య తీర్మానాన్ని ఆమోదించారండి. సో, క్వెషన్ ఏంటంటే 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో తొలిసారిగా ప్రజారోగ్య ప్రాధాన్యతగా ఏ వ్యాధిని గుర్తించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్ట్రోక్ అండి. అయితే ఈ థీమ్ ఏంటంటే రీషేపింగ్ గ్లోబల్ హెల్త్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండి. గతంలో ఫ్యాటీ లివర్ వ్యాధిగా పిలువబడిన స్టియోటోటిక్ లివర్ డిసీజ్ను కూడా ప్రపంచ అసంవ్యాధి వ్యాధుల కార్యక్రమంలో తొలిసారిగా అధికారికంగా గుర్తిస్తూ మరో ముఖ్య తీర్మానాన్ని కూడా ఆమోదించారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సిక్కింలో ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఆమా దీదీ బహినీ సేవ పింక్ సిటీ రన్నర్ పథకం కింద మహిళలకు ప్రజా రవాణా ఛార్జీల్లో ఎంత శాతం రాయితీ ఇవ్వబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 50% రాయితీ అండి. సేవ గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియం నుండి రాణిపూల్ వరకు ఉన్న రద్దీ మార్గంలో నడుస్తుందండి. ఈ వాహనాల నిర్వహణ పూర్తిగా మహిళా డ్రైవర్లు మరియు కండక్టర్ల చేత జరుగుతుందండి. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి బస్సులో తక్షణ భద్రతా పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారండి. ఈ బస్సులు పూర్తిగా మహిళా ప్రయాణికుల కోసం మాత్రమే కేటాయించబడ్డాయండి. ఓకేనా. సో, క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ సిక్కింలో ఎవరు ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఏంటా పథకం పేరు? ఆమా దీదీ బహినీ సేవ పథకం కింద మహిళలకు ప్రజా రవాణా ఛార్జీల్లో ఎంత శాతం రాయితీ ఇవ్వబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 50% రాయితీ అండి. అయితే ఈ సేవ ఎక్కడ నడుస్తుందంటే గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియం నుండి రాణిపూల్ వరకు ఉన్న రద్దీ మార్గంలో నడుస్తుందండి. అయితే ఈ వాహనాల నిర్వహణ పూర్తిగా మహిళా డ్రైవర్లు మరియు కండక్టర్ల చేతే జరుగుతుందండి. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి బస్సులో తక్షణ భద్రతా పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారండి. ఈ బస్సులు పూర్తిగా మహిళా ప్రయాణికుల కోసం మాత్రమే కేటాయించబడ్డాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ రోనాల్డ్ లైస్రోమ్ కనుగొన్న 12.6 బిలియన్ సంవత్సరాల పురాతన లోక్తక్ ప్రోటో క్లస్టర్ విశ్వంలో దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిటీ ఆఫ్ గ్యాలక్సీస్ అండి. ఆకాశగంగల సమూహం లేదా నగరం. మణిపూర్లోని ప్రసిద్ధ లోక్తక్ సరస్సు పేరు మీద ఈ నిర్మాణానికి పేరు పెట్టారండి. ప్రోటో క్లస్టర్ అనేది భవిష్యత్తులో భారీ ఆకాశగంగల సమూహంగా మారే ప్రారంభ దశ గ్యాలక్సీల సముదాయం అండి. ఈ నిర్మాణం భూమికి సుమారు 12.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందండి. సో, క్వశ్చన్ ఏంటంటే భారతీయ శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ రోనాల్డ్ లైస్రోమ్ కనుగొన్న ఎంత 12.6 బిలియన్ సంవత్సరాల పురాతన లోక్తక్ ప్రోటో క్లస్టర్ విశ్వంలో దేనికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆకాశగంగల సమూహం అండి. మణిపూర్లోని ప్రసిద్ధ లోక్తక్ సరస్సు పేరు మీద ఈ నిర్మాణానికి పేరు పెట్టారండి. ప్రోటో క్లస్టర్ అనేది భవిష్యత్తులో భారీ ఆకాశగంగల సమూహంగా మారే ప్రారంభ దశ గ్యాలక్సీల సముదాయం అండి. అయితే ఈ నిర్మాణం భూమి నుంచి ఎంత దూరంలో ఉందండి? 12.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. స్లోవేనియాలో జరిగిన చెస్ టోర్నమెంట్లో ప్రతిష్టాత్మకమైన ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను గెలుచుకున్న బెంగళూరుకు చెందిన క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీ నాయర్ అండి. 19 ఏళ్ల ఈ చెస్ క్రీడాకారిణి బెంగళూరు నుంచి ఈ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారండి. అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారండి. 9వ రౌండ్లో స్లోవేనియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ క్రుంపాక్నిక్ డొమెన్తో డ్రా సాధించడం ద్వారా ఈ టైటిల్ను ఖరారు చేసుకున్నారండి. సో, క్వశ్చన్ ఏంటంటే అక్కడ స్లోవేనియాలో జరిగిన చెస్ టోర్నమెంట్లో ప్రతిష్టాత్మకమైన ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను గెలుచుకున్న బెంగళూరుకు చెందిన క్రీడాకారిణి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీ నాయర్ అండి. 19 ఏళ్ల ఈ చెస్ క్రీడాకారిణి బెంగళూరు నుంచి ఈ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారండి. అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారండి. అయితే 9వ రౌండ్లో స్లోవేనియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ క్రుంప్కానిక్ డొమెన్తో డ్రా సాధించడం ద్వారా ఈ టైటిల్ను ఖరారు చేసుకున్నారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వియత్నాంలోని డా నాంగ్లో జరిగిన అండర్-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ 27 పతకాలండి. ఈ ఛాంపియన్షిప్ 2026 మే 23 నుండి 27 వరకు నిర్వహించబడిందండి. భారత్ సాధించిన పతకాల్లో 11 స్వర్ణం, 7 రజతం మరియు 9 కాంస్య పతకాలు ఉన్నాయండి. పురుషుల ఫ్రీస్టైల్ మరియు మహిళల రెజ్లింగ్ జట్లు రెండు మొత్తం జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాయండి. సో, క్వశ్చన్ ఏంటంటే అక్కడ వియత్నాంలోని డానాంగ్లో జరిగిన ఏది అండర్-23 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 27 పతకాలండి. అయితే ఇందులో 11 స్వర్ణం, 7 రజతం, 9 కాంస్య పతకాలు ఉన్నాయండి. పురుషుల ఫ్రీస్టైల్ మరియు మహిళల రెజ్లింగ్ జట్లు రెండు మొత్తం జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ
క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకుందాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశంలో తొలి సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించబడిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.